I came here. They're telling that this is a fake pass. అన్నీ ఫేకే. ఇవ్వండి ఇటు చూడండి, పైన బ్రాండింగ్ ఏం లేదు కానీ వీటికి బ్రాండింగ్ పైన వచ్చాయి. సో ఈ కన్ఫ్యూజన్లో ఉండిపోయారు ఈ బ్రాండింగ్ ఉన్న ఫేకా కాదా అనేసి. అడగండి మరి అడగాల, గట్టి వేసుకోవాలి, గట్టి వేసుకుంటాను. మనం లోపలికి వచ్చాం గాయ్స్. హే హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిషేక్ లంకా బ్లాగ్స్. సో ఈ రోజు వైజాగర్స్ అందరికీ ఒక స్పెషల్ డే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం వైజాగ్ లో ఒక ఆఫ్ రోడింగ్ ఈవెంట్ జరగబోతుంది. ఎంఆర్ఎఫ్ మోజీపీ సూపర్ క్రాస్ ఛాంపియన్షిప్ అనమాట. ఇది మన దగ్గర ఇదిగోండి పాసెస్ కూడా ఉన్నాయి. సో మొత్తం ఫ్రెండ్స్ తో సహా వెళ్ళి ఈ ఆఫ్ రోడింగ్ ఈవెంట్ ని క్రేజీగా ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీ అయిపోయారు. సో నేను కూడా రెడీ అయిపోయాను, ఇంకా ప్రియా రెడీ అవుతుంది. ప్రియా కూడా రెడీ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ గా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బైక్ ఎక్కడైనా పార్కింగ్ చేసి డైరెక్ట్ గా ఈవెంట్ కి అయితే వెళ్ళిపోదాం. నేనైతే చాలా సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే ఇటువంటి ఒక ఈవెంట్ బయట చాలా సిటీస్ లో జరిగాయి కానీ వైజాగ్ లో జరగడం ఇదే ఫస్ట్ టైం. ఈ రోజు ఇక్కడ స్టంట్ షో కూడా జరగబోతుందంట. ఈ ఈవెంట్ ఏ రకంగా జరగబోతుంది, అక్కడ విశేషాలు ఏంటో డైరెక్ట్ గా మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో నాతో పాటు మీరు కూడా ఈ షోని ఎంజాయ్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇంకా మనం ఈవెంట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోదామా? సో లెట్స్ గో టు మోటో వ్లాగ్ వ్యూ. వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ. టైం వచ్చేసి అరౌండ్ 3:20 అయ్యింది. ఈ ఈవెంట్ వచ్చేసి టైం అరౌండ్ 5 o'clock నుంచి నైట్ 10:30 అంట. దాదాపు ఒక 5.5 hours షో. మనం ఇప్పుడు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు వెళ్ళాలి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాం. మన ఇంటి దగ్గర నుంచి దగ్గర ఒక 15 kilometers ఉంటుంది దూరం స్టేడియంకి. ఒక 40 minutes అలా రీచ్ అయిపోవచ్చు అరౌండ్ 4 o'clockకి. ఈవెంట్ 5 o'clock కాబట్టి ఒక 1 hour ముందు వెళ్తే కొంచెం పార్కింగ్ చేసుకోవడానికి అక్కడ పరిస్థితులు అంటే ఏ రకంగా ఉన్నాయి ఏంటన్నది మనం చూడొచ్చు. దగ్గర 100+ పార్టిసిపెంట్స్ ఉంటున్నారు, ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు. అంతేకాదు చిన్న బుడ్డనా కొడుకులు దగ్గర ఒక 7 years 8 years ఉంటాయి అనుకుంటా మ్యాక్సిమం వాళ్ళకి. ఈ వయసులోనే వాళ్ళు డర్ట్ బైక్స్ వేసుకొని ఫుల్గా ఇంకా ఆఫ్ రోడింగ్ చేస్తున్నారు, అది కూడా ప్రొఫెషనల్ ట్రాక్స్ మీద. ఇంకా సరే చూడడానికి వెళ్ళాలని చెప్పి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. నిన్న గ్రౌండ్కి వెళ్ళి దగ్గర ఒక 1/2 hour మొత్తం ట్రాక్స్ ఎలా ప్రిపేర్ చేశారు ఏంటి అవన్నీ చూశాను. చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎంఆర్ఎఫ్ టీవీఎస్ స్పాన్సర్స్గా ఉన్నారు, ఇంకా చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు. మొత్తం ఎవరెవరు వచ్చారు స్పాన్సర్స్ ఇవన్నీ చూద్దాం. అండ్ ఆ ఏరియాలో పార్కింగ్ కూడా ఇబ్బంది, చూసుకోవాలి ఎక్కడ బైక్ పెట్టాలి ఏంటి అన్నది. నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకరు పాసెస్ ఇస్తానంటే పాసెస్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. అండ్ మన తరపు నుంచి ఎవరికైనా ఒక 10 మందికి ఉపయోగపడేటట్టు ఆ పాసెస్ ఎక్స్ట్రా తీసుకొని కొంతమందికి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఫ్రెండ్స్కి. సో ఆ టైంలోనే నేను కూడా ఆ ఏరియాకి సంబంధించి ఆ టైంలోనే స్టేడియంలో ఏ రకంగా ఏర్పాట్లు ఉన్నాయో అన్నీ కూడా కొంచెం గమనించాను. వెల్ అండ్ గుడ్. నిన్న రాత్రి కొంచెం టెస్ట్ ట్రయల్స్ కూడా చేశారు. అవి చూసేసరికి చాలామంది పిచ్చేకపోయారంట. నేను ఆ టైంకి అయితే లేను. ఈ సూపర్ క్రాస్ ఈవెంట్కి సంబంధించి వైజాగ్లో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఫైనల్. ఇంతకుముందు ఇండియాలో డిఫరెంట్ సిటీస్లో క్వార్టర్ ఫైనల్స్ అయిపోయింది, సెమీఫైనల్స్ అయిపోయింది. నాకు తెలిసి బహుశా ఇప్పుడు వైజాగ్లో జరుగుతుంది ఫైనల్స్ అనుకుంటా. సో ఈ ఫైనల్ ఈవెంట్ వైజాగ్లో జరగడం అనేది ఒక బిగ్ డే లాంటిది. వైజాగేట్స్ అందరూ చాలా సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఈరోజు స్టేడియం అంతా నిండిపోయినా, స్టేడియం బయట జనాలు ఉండిపోయినా కూడా ఆశ్చర్యపడిపోవసరం లేదు, అంత దారుణంగా ఉన్నారు. ఇంకొక 20 minutes స్టేడియం దగ్గరికి వెళ్ళడానికి. మనం ఇప్పుడు ఎన్ఏడి దగ్గరికి వచ్చేసాం, ఫ్లైఓవర్ ఎక్కేస్తున్నాం. ఫ్లైఓవర్ నుంచి సిటీలోకి ఎంటర్ అయిపోవచ్చు. కానీ ఫస్ట్ టైం అనిపించింది వైజాగ్ లోకలైట్స్కి కూడా ఇటువంటి ఒక రేసింగ్ ఈవెంట్ పెట్టి పార్టిసిపేషన్కి ఇంత అమౌంట్ అని పెట్టి ఒక చిన్న రేసింగ్ ట్రాక్ లాగా తయారు చేసి ఆఫ్ రోడింగ్కి చేపిస్తే విన్నర్స్కి ఒక ప్రైజ్ మనీ ఏదైనా అలా బాగుంది అనిపించింది. ఉంటే కనుక ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేవాడిని. ఏదో చిన్న ఆశ అంతే, మరీ అంత మనం ప్రొఫెషనల్స్ కాదు. మనం టూరింగ్ అండ్ ఏదో చిన్న ట్రయల్స్ కనిపిస్తే వెళ్ళడం తప్ప ఎంత ప్రొఫెషనల్గా చేయలేం. బట్ ఎప్పుడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా చేద్దాం. వైజాగ్లోనే ది బిగ్గెస్ట్ మార్కెట్ ప్లేస్ ఇది, పూర్ణ మార్కెట్.
దాదాపు స్టేడియం దగ్గరలోకి వచ్చాం. ప్రియా ఏమైనా తినడానికి కొనుక్కుంటా అంటే అగోండి లిటిల్ హార్ట్స్ చాక్లెట్స్ కొనుక్కుంటుంది. ఒక చిన్న వాటర్ బాటిల్ క్యారీ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎలాగో ట్యాంక్ బ్యాగ్ ఉంది కదా, మళ్ళీ లోపల దొరుకుతాయో లేదో తెలియదు. ఏంటి అన్ని కొన్నావు? అన్ని కొన్నావు ఏంటి? ఏవి కొన్నావు చూపించి. ఇంకా షాప్ మొత్తం కొనేసినట్టున్నావు. ఇప్పుడు అవన్నీ తింటావా? వాటర్ బాటిల్ కొన్నావా? బైక్ పార్కింగ్ ఎక్కడ సార్? లేదా? ఏంటి సార్ పార్కింగ్ లేదా? బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చా? ఓకే, అయితే ఇక్కడ చాలా పార్కింగ్ ఇబ్బంది. ఈవెంట్ ఆర్గనైజర్స్ పార్కింగ్ ఇవ్వకపోతే కొంచెం ఇబ్బంది పని. ఓకే, మరి ఏం చేస్తాం, ఇక్కడ ఎక్కడైనా బైక్ పెట్టుకోవాలి, మంచి ప్లేస్ చూసుకోవాలి, మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా. అందరూ ఏం చేస్తారంటే ఇదిగోండి అన్నీ బల్లిలా పార్క్ చేసుకొని వెళ్ళిపోతున్నారు స్టేడియం బయట. ఇక్కడ ఎక్కడ పెట్టినా సరే పర్లేదు, కానీ ఇదిగోండి బైక్స్ ఇలా పెట్టేస్తున్నారు ఎక్కడ గ్యాప్స్ దొరికితే అక్కడే. ఇక్కడ పార్కింగ్ ఎక్కడ లేదా బైక్స్కి? సైడ్ పెట్టుకున్నా. మరి ఇదేంటి లైన్ ఎంట్రీకా? ఎంట్రీయా? ఓకే ఓకే. సో ఇదంతా బహుశా ఎంట్రీ లైన్ అనుకుంటా. ఇదిగోండి ఇదంతా కూడా ఎంట్రీ లైన్. ఆర్గనైజ్డ్గా పంపిస్తున్నారు. పోలీసులు కూడా ఉన్నారు, ఎటువంటి గొడవలు ఏమి అవ్వకుండా జాగ్రత్తగా ఎంట్రీ ఫ్రీగా అయిపోయేటట్టు. ఇదిగోండి గేట్ నెంబర్ 2 వే టు EFGH అక్కడ రాసి పెట్టి చూసారా. సో పాసెస్ మీద ఎవరు డిజిగ్నేటెడ్ వే వాళ్ళకి ఇచ్చేసారు. EFGH అలా ఏ నుంచి చాలా ఉన్నాయి, బ్లాక్స్ డివైడ్ చేస్తారు. సో ఆ గేట్ నెంబర్ 2 నుంచి EFGH వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. మనం కూడా ఇటు నుంచి ఎంటర్ అవ్వాలి. మన వాళ్ళు ఎవరు లేరు రైట్. బైక్ పార్కింగ్ పెట్టడానికి లేదు. బైక్ ఎక్కడ పెట్టావు నువ్వు? అవునా? ట్రైన్ ఉంది అక్కడ, కొంచెం ముందుకెళ్తే పర్లే వేకెన్సీ ఉంది. బ్లాక్ నీది? అక్కడ పెట్టుకోవాలి. అవునా? వెళ్ళిపోతున్నాను సార్. అవునా? నీదేది? ఇంకోటి ఉందా నీ దగ్గర? మేము నీతో పాటు వచ్చేస్తాం. ఈ పాస్ ఎవరికైనా ఇచ్చేచ్చు, ఎక్స్చేంజ్ కూడా వేద్దాం. నా దగ్గర 4 ఉన్నాయి. వస్తా నాకైతే ఒక్క 5 నిమిషం. అదే ఓ రోడ్డు మీద పెట్టేశారు ఇంకా బైక్స్ ఫుల్గా. ఇక్కడ అన్న పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ పక్క కార్ ఆపోజిట్లో పెట్టుకుంటా. ఫైనలీ పార్కింగ్ దొరికింది. మొత్తానికి మన పార్కింగ్ దొరికింది. బండి పెట్టాను, నేను పెట్టానని చెప్పేసి ఇంకో 4 పెట్టేశారు. మరి ఇంకొక ఆప్షన్ లేదు, వెళ్ళిపోవడమే. అన్నీ ఫేక్. వినోద్ బ్రో, వాట్ హ్యాపెండ్ బ్రో? మన టీమ్ మెంబర్స్ మొత్తానికి మన వైజాగ్లో ఎవరైతే టీమ్స్ ఉన్నారో మోటార్ బైక్ టీమ్స్ వాళ్ళందరికీ ఫేక్ పాసెస్ ఇచ్చారు బ్రో. అవునా? అంటే తేడా ఎలా ఉన్నది ఒకసారి? ఓకే, ఈ కలర్ ఇదిగో బ్లాక్ ఈ కలర్ చూడు తేడా ఉంది. కలర్ కాదు, ఇక్కడ బ్రాండ్స్ కూడా వేరియేషన్ ఉండాలంటారు. అచ్చా, ఓకే. చాలా మందికి ఫేక్ పాసులు వచ్చాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటో చూద్దాము. ప్రస్తుతానికి మన దగ్గర అయితే పాసులు ఇవ్వడం అయితే జెన్యున్గానే తీసుకున్నాం. బట్ అవి ఫేకా రియలా, లోపలికి ఎంట్రీ అవుతుందో అవ్వదో చూద్దాం. లెట్స్ సీ. ఇవ్వండి మా బాయ్స్ అందరు ఇక్కడే ఉన్నారు, పాసెస్ కోసం డిస్కషన్ అవుతుంది. ఇవ్వండి ఈ టికెట్స్ మీద చూడండి బ్రాండింగ్ లేదు. మరి ఇక్కడ తేడా ఏంటనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో ముందుకెళ్ళి చెక్ చేసుకొని అప్పుడు కనుక్కుందాం. ఫేక్కి ఒరిజినల్కి మధ్య చిన్న కన్ఫ్యూజన్ నడుస్తుంది, చూద్దాం ఏం క్లారిటీ వస్తుందో. ఇవ్వండి ఇటు చూడండి, పైన బ్రాండింగ్ ఏం లేదు, కానీ వీటికి బ్రాండింగ్ పైన వచ్చాయి. సో ఈ కన్ఫ్యూజన్లో ఉండిపోయారు ఈ బ్రాండింగ్ ఉన్న ఫేకా కాదా అనేసి. ఒకసారి ఫైనల్గా చెక్ చేసి మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఏంటన్నది. ఇవి లోపల ఇచ్చి బయట నుంచి తెచ్చుకున్నవి. ఇవి లోపల ఎవరు ఇచ్చారు నీకు? లోపల అప్పుడు వైఎంసీ దగ్గర అవన్నీ ఇవి ఎక్కడ ఇచ్చారు? ఇవి సంపాదించండి ఒకసారి. ఇవి బయట ఇచ్చారు. లేదు కానీ నాకు ప్రదీప్ మీకు ఎవరు ఇచ్చారో అందరికి ఒకటే ఇచ్చాడు. అన్ని ఫేకే. ఇది ఒరిజినల్. బ్రో ఏమైంది బ్రో చెప్పు. ఫేక్ పాస్ ఇచ్చినందుకు అది అరెస్ట్ చేస్తాం అంటారు. అరెస్ట్ చేస్తారా? ఒరిజినల్ ఎక్కడ ఉన్నాయి మరి అప్పుడు తెలియదు కదా. ఇవే ఇస్తాం మాకు పంపించాలి. ఇది కూడా ఫేకా? ఇవన్నీ ఫేక్ బ్రో, అన్ని ఏట్లేదు సింపుల్. మరి ఒరిజినల్ ఏవి? ఒరిజినల్ లైట్ కలర్, లైట్ మెరూన్ ఉంటాయి.
అది ఓన్లీ 1 ఉంటుంది. నాయన మూకే అయిపోతుంది ఇక్కడ పెద్దది బయట స్టేడియం బయట. అడగండి మరి అడగాల గట్టి వేసుకుంటాను లాగేస్తాం కోటి ఎందుకంటే మీరు బ్లేమ్ చేసి ఎంత చేసుకొని వచ్చాను నేను చేస్తాను టూ మచ్. దిస్ షుడ్ గో టు రిషి. దిస్ ఈస్ ద ఆర్గనైజర్ ఫర్ దిస్ ఈవెంట్. He issued me, he is a regular guest to me. I am General Manager Hotel Paramount. He issued me this pass to get inside. Of course, I want to come with my wife also. By message she dropped. I came here, they're telling that this is a fake pass. Okay. They never allowed inside. Okay. This is not good at all. Police are not allowing inside with this Yes, pass. yes, Okay. yes. ఇవ్వండి They ఇదే telling that పరిస్థితి. this is a fake pass. ఓకే. Actually, I want to come with my wife also. By message she dropped. By seeing this situation, how much she feel like that? ఈ pass is wrong. రైట్. ఇక్కడ మీరే కాదు చాలా మంది అదే ఇబ్బంది పడుతున్నారు. ఇది వచ్చేది ఫేక్ పాస్ అండ్ రాంగ్ ఇది. లోపలికి వెళ్ళట్లేదు భయ్యా. చక్కగా ఫ్రూట్స్ తింటాం బయట. జనాలందరూ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఎవరిని అలో చేయట్లేదు ఫేక్ పాసులు అనేసి. మరి ఎవరు గుద్దారో లేకపోతే వీళ్ళు పంచర్ ఫేక్ పాస్లో ఏం అర్థం కావట్లేదు. నాకు చేతికి అందింది అది కూడా ఫేక్ పాస్ అని అంట. ఇదిగోండి చూడండి, కొంతమంది అలా గోడలు దూకి వెళ్ళాల్సి వస్తుంది ఫేక్ పాస్లో కదా. ఫేక్ పాస్లు అన్నారని చెప్పి చాలా మంది గోడలు దూకేస్తున్నారు. అవ్వండి చూడండి. అరే రే తమ్ముడు, ఓడి అమ్మ ట్రై చేస్తున్నాడు. ఓడి అమ్మ పోలీసుడు అయ్యా, పోలీసుడికి జస్ట్ మిస్ దొరకాల్సిందే. ఇదిగోండి ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్. చూసారా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్ ముందు పరిస్థితి. ఓ జనాలు ఎలా రష్ అయిపోతున్నారు చూడండి అస్సలు. మనం లోపలికి వచ్చాం గాయ్స్. ఫేక్ పాస్ అన్నారు, ఒరిజినల్ పాస్ అన్నారు. ఏ పాస్ ఏంటో తెలియదు, ఎలాగొస్తుందో తెలియదు. అస్సలు బాగాలేదు చూడండి, గేట్ల దగ్గర ఎలా కొట్టేసుకుంటున్నారు. అన్ని గేట్లు ఓపెన్ చేస్తారు బ్రో. ఇల్లు వాళ్ళని కాదు, అందరిని ఓపెన్ చేస్తారు. మనకు వచ్చిన పాస్ బ్లాక్ ఈ, కానీ మనం వెళ్తుంది బ్లాక్ ఏ అండ్ బి. Champions of India. And we are waiting for all the riders from our start. Have a cracking show here. And I'm sure all you all gathered here for the famous MRF Morgan FMSCI award is in your city of Vizag. వావ్ ఎగరే. పాపం ఇక్కడ ఒకటి ఇరుక్కుపోయాడు. వీళ్ళు కొట్టి వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఇదే లాస్ట్ ల్యాప్. మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. పడిపోయాడు పాపం ఒకడు. అప్పటి వరకు సెకండ్ తిరిగాడు, పడిపోయాడు. ముందు ఒకటి వెళ్ళిపోయాడు. ఇదిగోండి ఫస్ట్ పొజిషన్లో మనోడు నడుస్తున్నాడు. ల్యాప్ కంప్లీట్ చేస్తున్నాడు. సో ముందు వచ్చినవన్నీ కూడా డర్ట్ బైక్స్. ఇప్పుడు హీరో ఎక్స్పల్స్ కేటగిరీలో హీరో ఎక్స్పల్సా మజాకా అన్నట్టు ఉంది ఇక్కడ బిజినెస్. క్రేజీ రేస్ పాపం.
రేస్ మాత్రం తొక్క తీసేస్తున్నారు. జబర్దస్త్ రాంప్రసాద్ అన్న, జబర్దస్త్ రాంప్రసాద్ అన్న చక్కర్లు కొట్టేసి పిఆర్ సంపాదించేస్తున్నాడు మొత్తం వైజాగ్లో. చిన్న చిన్న మినీ బైక్లు వేసుకొని ఇప్పుడు రేసింగ్ చేస్తున్నారు చూడండి. క్రేజీ డూడ్స్. ఇది ఎలా ఎగురుతుందా? పర్లేదు. సో గైస్ మొత్తానికి ఫారెన్ బైకర్స్. అయ్యా వాళ్ళ ఎంట్రన్సే ఇలా ఉంది. నెక్స్ట్ రౌండ్ బేభత్సంగా ఉండబోతుంది. గెట్ రెడీ. క్రేజీ క్రేజీ జంప్స్. ఏంట్రా మీరు? ముందుగానే ప్లాన్ చేసి కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం. మంచి ప్లానింగ్తో వస్తారు, అందుకే లేడీస్తో రావాలి. ఇలాంటివన్నీ బాగా ఏర్పాటు చేస్తారు. మెంటలు తెప్పించేస్తున్నారు. టీవీఎస్ బైక్స్ మామూలుగా కాదు, ఎగురుతున్నారు గాల్లో. ఇందాక ఇద్దరు పడిపోయారు. మనోడు అదృష్టవంతుడు, ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉంది ఈవెంట్? బాగుందా? ఎంజాయ్ చేస్తున్నావా? మొత్తం 8 మంది వచ్చాం, ఇప్పుడు 2 మిగిలాం. సో కంటిన్యూస్గా అయ్యే ల్యాప్లు కదా, మీకు కూడా ఎంతకన్నా చూపిస్తాను, మీరు కూడా బోర్ అయిపోతారు. సో ఇప్పుడు జస్ట్ ఒక స్టంట్ షో జరుగుతుంది. ఆ స్టంట్ షో అయిపోయిన తర్వాత మేము కూడా చెక్కేస్తాం. ఈవెంట్ ఎలాగైంది ఏంటి అన్నది మీకు నేను గోప్రో వ్యూలో బండి మీద వెళ్ళినప్పుడు చెప్తాను. ఈ అమ్మాయి బొడ్డోడు కనిపిస్తున్నాడు కదా, వీడికి 6 సంవత్సరాలట. ఆ వయసులో నాకు చాక్లెట్లు తప్ప ఇంకేటి తెలియదు. ఓడి అమ్మ, ఈ బొడ్డోడు వయసు 6 సంవత్సరాలు అంటే చూడండి బండి ఎలా తీసేస్తారు. కోయంబత్తూర్ బైకర్ సూపర్ రా, క్రేజీ. సో గైస్ బ్యాక్ టు మోటో వ్లాగ్ వ్యూ. మ్యాటర్ ఏంటంటే ఈరోజు చాలా పాజిటివ్స్ జరిగాయి, అలాగే చాలా నెగిటివ్స్ కూడా జరిగాయి. ఇప్పుడు ఫేక్ పాసెస్ అంటే 1, 2 లేకపోతే ఒక 10, 15, 100, కానీ దగ్గర స్టేడియం కెపాసిటీ 7,000 మెంబర్స్. ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేసి ఒక 500, ఒక 1000 పెంచి ఉండొచ్చు. పోనీ 70% అంటే ఇంకా దాదాపు ఒక 5,000 మందికి ఫేక్ పాసెస్ ఎవరు కొట్టించేస్తారు భయ్యా? మళ్ళీ అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఫేక్ పాస్. సో ఇది ఫేక్ పాస్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇది కంప్లీట్లీ ఆర్గనైజర్స్ మిస్మేనేజ్మెంట్ అనే నేను చెప్తాను. ఎందుకంటే ఇంతమంది ఒకేలాంటి ఫేక్ పాసెస్ అయితే ఎక్కడ కొట్టించడానికి వెళ్ళరు.
అండ్ ఎవరైనా సరే ఫేక్ పాసెస్ కొట్టిస్తే నువ్వు ఒకలా కొట్టిస్తావు, నేను ఒకలా కొట్టిస్తాను. ఈ ఫేక్ పాసెస్ ఎవరెవరి దగ్గర అయితే ఉన్నాయో మొత్తం క్రౌడ్ అందరూ ఒకరు చెక్ చేసుకున్నా ఏ రకంగా ఫేక్ పాస్ అని, అందరివి ఒకటే పాస్. సో అందరికీ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది ఏంటి అన్నది మరి బయటకు అయితే రాలేదు, ఏం తెలియదు. కానీ ఇదైతే కంప్లీట్లీ ఆర్గనైజర్స్ ఫెయిల్యూర్ అనే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీకు చెప్తున్నాను. ఫస్ట్ 1.5 hour అయితే నేను చాలా వెక్స్ అయిపోయాను. ఎందుకంటే టికెట్ ఫేక్ అంటున్నారు, చుట్టుపక్కల చాలామంది జనం ఉన్నారు, బైక్ పార్కింగ్ ప్లేస్ లేదు. ఇంకా ఎలారా బాబు, ఇంకా సరే ఇంటికి వెళ్ళిపోదామా అన్న టైంలో పక్కన చూస్తే ఏదో లాఠీ చార్జ్ అయ్యిందని కొంతమంది అన్నారు, కొంతమంది ఏమో గొడవ అవుతుంది అంటున్నారు. సరే ఇంత గందరగోళం మధ్యలో ఈవెంట్ ఏం ఎంజాయ్ చేస్తాంలే, సర్లే ఇంకా వెళ్ళిపోదాం అన్న టైంకి ఒక్కసారిగా స్టేడియం గేట్స్ అన్నీ కూడా వదిలేశారు. ఇంకా క్రౌడ్ ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయారు అన్ని గేట్స్ నుంచి. ఇంకా ఈవెంట్ అందరికీ ఓపెన్ ఫర్ ఆల్ చేస్తారు. ఓకే, ఇంకెలాగో వచ్చాం కదా ఇంకెందుకని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇంత పెద్ద హై టెన్షన్ డ్రామా ఇదంతా జరిగింది పక్కన పెడితే, మొత్తానికి లోపలికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ అయితే చాలా చిల్ అయిపోయారు భయ్య. ఎందుకంటే లోపల పర్ఫార్మర్స్ ఎవరైతే వచ్చారో చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఫారినర్స్ ఇద్దరు వచ్చారు, మరి ఏ కంట్రీ నుంచో నాకు తెలియదు, న్యూజిలాండ్ అని విన్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆ బైకర్స్ ఇద్దరు కూడా FMG 5 వర్క్స్తో స్టంట్ షో చేశారు. అది మాత్రం ఎక్సలెంట్ భయ్య, ఇచ్చి పడేశారు వాళ్ళిద్దరు. అండ్ నేషనల్ వైడ్గా వచ్చిన ఈ సూపర్ క్రాస్ ఛాలెంజ్కి ఛాంపియన్షిప్ కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ల్యాబ్స్ అన్నీ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా చేశారు. అండ్ నేనైతే చాలా హ్యాపీగానే ఎంజాయ్ చేశాను. ఒక్క ఈ పాసెస్ ఇష్యూవే ఇదైతే నిజంగా తలనొప్పి తెప్పిస్తుంది. బట్ ఓవరాల్ నేనైతే ఈ షోని బాగానే ఎంజాయ్ చేశాను. సో మీకేమనిపించిందో వైజాగర్స్ ఎస్పెషల్లీ మీరు ఎలా ఫీల్ అయ్యారో, ఏమనుకుంటున్నారో ఈ పాసెస్ గురించి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా ఏదైనా మీరు ఏమైనా కామెంట్ చేయాలన్నా కింద కామెంట్స్ తెలియజేయండి. సో ఇదే గైస్ ఈ ఈవెంట్కి సంబంధించి అప్డేట్. ఈ 2026లో త్వరలో మీ అందరికీ నేను ఒక శుభవార్త అందిస్తాను. అందుకే ఈ మధ్య కొంచెం నా వ్లాగ్స్ అనేవి లేట్ అవుతున్నాయి. చాలా రోజుల నుంచి నేను చేయాలనుకున్న ఒక ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి, అది ఏ రకంగా నేను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను, ఇవన్నీ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో నా లైఫ్ స్టైల్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను. సో గైస్ నేను ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను. ఈవెంట్ చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. ఎంత బాగా అయిందంటే పార్టిసిపెంట్స్ ఎవరైతే వచ్చారో ఆ సూపర్ క్రాస్ ఆఫ్ రోడింగ్ ఈవెంట్కి తొక్క తీసి పడేశారు, మామూలుగా కాదు. అండ్ ఇటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా నచ్చింది నాకు. వైజాగ్లో ఇలాంటి ఇంకా ముందుకి వెళ్ళాలి, బైకింగ్ కల్చర్ ఇంకా బాగా వెళ్ళాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని A to Z బాగున్నాయి. ఒక్కటి ఏంటంటే ఈ పాసెస్ మిస్మేనేజ్మెంట్ కనుక జరగకపోయి ఉంటే చాలా బాగున్నాను. నాకేమనిపించిందంటే పర్సనల్లీ ఆర్గనైజర్స్ ఈ ఫ్రీ పాసెస్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఒక కేర్ తీసుకోవాల్సింది, ఇటువంటి ఫేక్ పాసెస్ ఏవి జరగకుండా అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇటువంటివి ఏవి కూడా జరగకూడదు. ఎందుకంటే ఇంతమంది హ్యూజ్ క్రౌడ్ టర్నప్ అయినప్పుడు ఈవెంట్స్లోని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఇక మీదట ఇటువంటివి జరగకుండా వైజాగ్లో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది గైస్ ఈ ఈవెంట్కి సంబంధించిన అప్డేట్. ఫైనలీ ఈవెంట్ మాత్రం సక్సెస్ఫుల్. సో గైస్ ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ అభిషేక్ లంక సైనింగ్ ఆఫ్.